అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పిందనమాట. సో ప్రస్తుతం ఎవరైతే రూ. 4,000 రూ. 6,000 పెన్షన్ తీసుకుంటున్నారో సో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి పెన్షన్ పెంచి అందించేందుకు సిద్ధమవుతుందండి. సో ప్రస్తుతం దీనికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు ఎప్పుడు పెంచి అందించబోతుంది అనే దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి, మరికొంతమందికి సమాచారం అనేది తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రస్తుతం టీఎస్ ఆసరా చేతి పెన్షన్ సంబంధించి కానీ చూసుకున్నట్లయితే సో ప్రస్తుతం యథావిధిగా ఆసరా పెన్షన్ అనేది అయితే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది కదండి. సో అయితే ఇప్పుడు ఆసరా చేతి పెన్షన్ కింద మనకి ఇప్పుడు వచ్చే పెన్షన్ కంటే పెన్షన్ నిధులు పెంచి అందించడానికి అయితే సిద్ధమవుతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇక్కడ ఎంతవరకు పెంచనున్నారు అని చెప్పేసి మీలో చాలామందికి అయితే డౌట్ రావచ్చు. సో ప్రస్తుతం రూ. 2,000 ఎవరైతే తీసుకుంటున్నారో సో వారికి 4,000 వరకు, రూ. 3,000 తీసుకుంటున్న వారికి 6,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచి అందించడానికి అయితే సిద్ధమవుతుందండి. సో దీనికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం మనకి కీలక అప్డేట్ అయితే జారీ చేసే అవకాశం ఉందన్నమాట. సో ప్రస్తుతం దీనికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే మనకి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు అందించబోతుందని చెప్పేసి అనుకుంటున్నారు. సో మనకి ప్రస్తుతం మనకి ఈ యొక్క పెన్షన్ నిధులు మనకి పెంచి అందించడానికి అయితే సిద్ధమవుతుందని చెప్పేసి అన్నాను కదా. సో అది మనకి రేపు ఎల్లుండిలోకి అమలు చేసే అవకాశం అయితే ఉందండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.